తెలంగాణ ఉద్యమం. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ మా హక్కులు. ఈ నినాదంతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం చివరకు ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించింది. తెలంగాణ ఉద్యమం అనేది కేవలం రాజకీయ పోరాటం కాదు. అది ఆత్మగౌరవం కోసం జరిగిన ప్రజాయుద్ధం. తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఎలా జరిగింది? 1956లో ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అయితే కాలక్రమేణా తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ప్రజల అభిప్రాయం ఏమిటంటే, తెలంగాణకు సరైన నిధులు రావడం లేదు, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోంది, సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యం ఉంది, ప్రాంతీయ అభివృద్ధి అసమానంగా ఉంది. ఈ కారణాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ పెరిగింది. 1969 తెలంగాణ ఉద్యమం. 1969లో విద్యార్థులు ఉద్యమానికి నాయకత్వం వహించారు. జై తెలంగాణ నినాదం రాష్ట్రం మొత్తం మార్మోగింది. వేలాది మంది విద్యార్థులు ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. ఈ ఉద్యమంలో అనేక మంది యువకులు ప్రాణత్యాగం చేశారు. ఈ దశలో ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. రెండో దశ ఉద్యమం. 2001లో కె. చంద్రశేఖరరావు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఉద్యమం మరింత బలపడింది. ఉద్యమంలో భాగమైన వారు విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కళాకారులు, ప్రజా సంఘాలు. తెలంగాణ పాటలు, బతుకమ్మ సంస్కృతి, జానపద కళలు ఉద్యమానికి గొప్ప శక్తిగా మారాయి. 2009 కీలక మలుపు. 2009లో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా హైలైట్ చేసింది. తెలంగాణ ప్రాంతంలో భారీ నిరసనలు జరిగాయి. విద్యార్థులు, ప్రజలు రోడ్లపైకి వచ్చారు. చివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత జూన్ 2014 తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా అధికారికంగా ఏర్పడింది. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ప్రకటించబడింది. కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఉద్యమం ప్రత్యేకత. ఈ ఉద్యమం ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రజల ఉద్యమం. యువత ప్రధాన శక్తిగా నిలిచింది. సంస్కృతి ఉద్యమ ఆయుధంగా మారింది. ఆత్మగౌరవం ప్రధాన నినాదమైంది. ముగింపు. తెలంగాణ ఉద్యమం కేవలం రాష్ట్ర విభజన కథ కాదు. అది ప్రజల ఆశలు, త్యాగాలు, ఆత్మగౌరవం గెలిచిన చరిత్ర. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.